clinical head and fertility consultant at Conley Fertility Center, Ungol. Actually, ఈ couple came for pre-conception counseling అని చెప్పొచ్చు. Almost just married for 1 year. తన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 2 months once, 2.5 months once వస్తున్నాయని మన మెయిన్ కంప్లైంట్ వచ్చారు. సో ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే మనకు ప్రతి ఒక్కరు రెగ్యులర్లీ మెన్స్ట్రుయేటింగ్ అంటే 28-30 days కి ఎవ్రీ మంత్ మెన్స్ట్రుయేషన్ అయ్యే వాళ్ళకి ఎగ్ అనేది 14th డే ఆర్ 15th డే అనేది రిలీజ్ అవుతుంది. బట్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ అవ్వచ్చు, లేదు డిలేడ్ గా ఓవ్యులేషన్ జరగచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మనకి ఏంటంటే మనం ఈ పేషెంట్ ని ఎస్పెషల్లీ చూస్తే మనము ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటాము. వితౌట్ ఎనీ ఓవ్యులేషన్ ఇండక్షన్ మెథడ్స్ అన్ని ఫాలో అయ్యాము. సో తను ఫాలిక్యులర్ మానిటరింగ్ చేస్తే వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ డిలేడ్ ఓవ్యులేషన్. అంటే ఆల్మోస్ట్ 25th డే 28th డే తను ఓవ్యులేట్ అవుతూ ఉంది, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మనం అదే చెప్పి ఆ టైంలో ఇంటర్కోర్స్ 3 months టైం ఇంటర్కోర్స్ అనేది చెప్పి పంపించాము. సో వితిన్ 3 months ఆ టైం చెప్పడం వల్ల, అంటే టైం ఇంటర్కోర్స్ అంటే ఏ టైంలో ఎగ్ అయితే రిలీజ్ అవుతుందో ఆ టైంలోనే మీరు ఇంటర్కోర్స్ అవ్వండి స్కాన్ లో మానిటరింగ్ చేస్తూ చెప్పినప్పుడు 3rd cycle లో షీ హెస్ కన్సీవ్. నౌ 4th month లోకి ఎంటర్ అయింది. 3rd month స్కాన్, దట్ ఈస్ ఎన్టీ స్కాన్ కూడా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. నౌ హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎక్కువ మెడిసిన్స్ కూడా పెట్టలేదు అండ్ మెయిల్ ఫ్యాక్టర్ కూడా ఎవాల్యుయేట్ చేసుకుని అది కూడా నార్మల్ ఉన్నట్టు మనము యూ హ్యావ్ గివెన్ దెమ్ ద ఆప్షన్. సో 3rd month లో షీ హెస్ కన్సీవ్డ్. పెళ్ళైనా కలిసి వాళ్ళు అనేది సోషల్ ప్రాక్టీస్ కొన్ని సమాజంలో పేషెంట్ కూడా సో ఇలాంటి సిచ్యువేషన్లో అండ్ బాగానే ప్రైమరీ అలాగే వాళ్ళకి మొత్తం క్రియేట్ చేసి ఏ సమస్య కూడా ఎలా క్రియేట్ చేయాలి, క్లియర్ గైడ్స్ మాకు అందించే. సో దానివల్ల సో దీనివల్ల థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ కేర్. Congratulations. So after delivery, we got up. Thank you.